జిల్లాలో పశుసంవర్ధక రంగం అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలి. పశుపోషక రైతుల ఆధార్ నమోదు 100% పూర్తి చేయాలి. జిల్లా కేంద్రంలో ఆధునిక జిల్లా పశు వైద్యశాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. నాగర్ కర్నూలు జిల్లాలో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేసి పశుపోషక రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అధికారుల సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పశుసంవర్ధక, పశు సంక్షేమ పథకాలు జిల్లాలోని ప్రతి అర్హులైన పశుపోషక రైతులకు పారదర్శకంగా, సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా పశుసంవర్ధక, పశు వైద్య శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిని పరిశీలించి మండలాల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పశుసంపద గణాంకాలు, పశుపోషణ పరిస్థితులు, పశు వైద్యశాలల పనితీరు, మొబైల్ పశు వైద్య సేవలు, పశువులకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ కార్యక్రమం, పాల ఉత్పత్తి పెంపు, గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవుల పెంపకం, పశుగ్రాసం లభ్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం 31,66,7 వివిధ రకాల పశువులు, జంతువులు ఉన్నాయని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ పశు సంపదను సమర్థవంతంగా సంరక్షిస్తూ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పశు వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పశు వైద్య అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరగాలంటే పశుపోషక రైతుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు కావడం అత్యంత కీలకమని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రతి పశుపోషక రైతు ఆధార్ వివరాలను పశుసంపద సమాచారంతో అనుసంధానం చేసి 100% ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతిరోజు పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు. పశుపోషక రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, పశు బీమా, వ్యాధి నిరోధక టీకాలు, ఉచిత వైద్య సేవలు, కృత్రిమ గర్భధారణ, ఇతర సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే ఆధార్ నమోదు తప్పనిసరిగా పూర్తవ్వాలని కలెక్టర్ తెలిపారు. పశు సంపదకు సంబంధించిన డేటాను శాస్త్రీయంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రణాళికల అమలు మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు. పశువుల్లో అంటువ్యాధులు ప్రబలకుండా సీజన్‌కు అనుగుణంగా టీకాల కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ప్రతి మండలంలో వ్యాధులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వెటర్నరీ సేవలు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు 24 గంటల సేవలు అందే విధంగా శాఖ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. పశుపోషక రైతులకు ఆధునిక పశుపోషణ పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్యం, పశుగ్రాసం తయారీ, పాల ఉత్పత్తి పెంపు, వ్యాధి నివారణ వంటి అంశాలపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు నిరంతర శిక్షణ అందించడం ద్వారా ఉత్పాదకత పెరిగి వారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన జిల్లా పశు వైద్యశాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవ సహాయం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానశేఖర్, జిల్లా పశు వైద్యాధికారులు, మండల పశు వైద్యాధికారులు, శాఖ అధికారులు, సంబంధిత విభాగాలు అధికారులు పాల్గొన్నారు. ఈ సైంటిఫిక్ ఏం లాజిక్ ఉంది పెద్ద ట్యాంక్ ఉండకూడదు అని? డెప్త్ ఉండకూడదు సార్, డెప్త్ అది వాట్ ఈస్ ద లాజిక్? అంటే ఎవ్రీ మనం ఒక 2 months 3 months వాటర్ కూడా చేంజ్ వాటర్ చేంజ్ చేయాలి, పెట్టుకొని మళ్ళీ వాటర్